మనం ఎలా తీసుకుంటాం ఇస్ టేకెన్ యాజ్ ది లెంత్. బట్ ఈ సర్క్యులర్ మోషన్ ఎలా తీసుకుంటాం? సర్క్యులర్ మోషన్ ఎలా తీసుకుంటాం? మరి సర్క్యులర్ మోషన్ ఎలా తీసుకుంటాం? సర్క్యులర్ మోషన్ ఎలా తీసుకుంటాం? ఇస్ టేకెన్ యాజ్ ది యాంగిల్. ఇక చూడండి, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్. ఫర్ ఎగ్జాంపుల్, కన్సిడర్ ఏ ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఓకే పాయింట్ ఏ దగ్గర ఉంది. ఓకే, సో ఈ డిటి టైమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ బి కి రీచ్ అయింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఏమని తీసుకోవాలి? యాంగిల్ తీసుకోవాలి. ఎంత యాంగిల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇక్కడికి డిటీటా. ఓకే, సో ఇది మనం ఇప్పుడు మీరు మామూలుగా అయితే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఏ టు బికి వెళ్ళింది. ఈ డిస్ప్లేస్మెంట్ ఎల్ఈసి కోసం డైరెక్ట్ రాస్తారు. ఎంత రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 5 సెంటీమీటర్స్ అని రాస్తారు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. బట్ ఇక్కడ ఈ సర్క్యులర్ పాత్ ఎలా తీసుకుంటావు? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ఏ నుండి బికి వెళ్ళింది. మీరు అంటారు, సార్ ఏ నుండి బికి డిస్టెన్స్ ఏమో, ఏ నుండి బికి అసలు కొలిస్తే లెంత్ కొలిస్తే అదే డిస్ప్లేస్మెంట్ అనుకుంటాం. కానీ ఇస్ రాంగ్. ఎలా తీసుకోవాలి? యాంగిల్, ఎంత యాంగిల్ ట్రావెల్ చేసింది. ఓకే, ఎప్పుడైనా కూడా సర్క్యులర్ మోషన్ లో ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్ లో ఉంది అంటే దాని ఒక డిస్ప్లేస్మెంట్ ని యాంగిల్ లో డిస్ప్లే చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఓకే, సో దాన్ని ఏమనుకుంటాం? టోటల్ యాంగిల్ టీటా అనుకున్నట్టయితే అందులో ఒక పార్ట్, జస్ట్ ఇది ఒక పార్ట్. ఈ పార్ట్ ని ఏమని తీసుకుంటాం మనం? డి టీటా. డి టీటా ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ టీటా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, పార్ట్ అనేది టోటల్ యాంగిల్ అనేది టీటా అనుకుంటే అందులో ఒక డి టీటా అనేది ఒక పార్ట్, ఒక చిన్న పార్ట్. ఈ పార్ట్ అనేది డి టీటా తీసుకుంటాం. ఓకే, సో డి టీటా ఈజ్ రిప్రజెంట్ చేస్తుంది. డి టీటా అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది? డిస్ప్లేస్మెంట్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, డి టీటా అనేది డి టీటా ఈజ్ రిప్రజెంట్ ది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో డి టీటా ఈజ్ రిప్రజెంట్ ది యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, యాంగిల్ లో ఓకే ఆబ్జెక్ట్ అనేది యాంగిల్ దాని డిస్ప్లేస్మెంట్ అనేది ఓకే యాంగిల్ లో ఉంటుంది కాబట్టి యాంగులర్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటాం. ఇక్కడ డి టీటా అనేది టీటా ఈజ్ రిప్రజెంట్ ది డిస్ప్లేస్మెంట్, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనాలి. లీనియర్ డిస్ప్లేస్మెంట్ అంటాం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే ఓకే, బోత్ ఆర్ చేంజ్. ఓకే, क्या बोलते ऐसा बोल दो, छोटे बच्चे हैं ना, ऐसा टेंशन नहीं है, मतलब क्या बोलते हैं? రైట్. సో నెక్స్ట్ ఓకే యాంగులర్ వెలాసిటీ. జనరల్ గా వెలాసిటీ అంటే ఏమని తీసుకుంటాం? వెలాసిటీ యొక్క డెఫినేషన్ ఏంటి? డిస్ప్లేస్మెంట్ అండ్ టైం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ది లీనియర్ వెలాసిటీ. अच्छा समझते हो? क्या होता है, हर एक चीज तकलीफ करने का हम जानते हैं. अगर वो ना भाभी प्रॉब्लम है, बोलते हैं बात कराओ, बोलते वो आदमी देखो क्या क्या उसको मालूम बात से वो नहीं करेंगे, उसको नहीं करेंगे. सुबह खाली बात करेंगे वो को मिला इतना कहीं कुछ जो है था. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ a body is moving along a circular path of radius r. Suppose that the body is travel position A to B along a circumference in time dt. So the displacement that means d theta, that's called as angular displacement. ఓకే, సో మనకి మామూలుగా అయితే జనరల్ గా వెలాసిటీ అంటే ఏం తీసుకుంటాం? వెలాసిటీ అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ అనుకుంటాం. మరి ఇక్కడ ఏమని తీసుకోవాలి? యాంగులర్ వెలాసిటీ అంటే ఏం తీసుకోవాలి? వాట్ ఈస్ యాంగులర్ వెలాసిటీ? సేమ్ అప్లై చేయాలి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఓకే ఈస్ కాల్డ్ యాజ్ ది యాంగులర్ వెలాసిటీ. ఇక్కడ ఏంటి? చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏమవుతుందన్న? యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే దాని మీనింగ్ ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్. ఓకే, ద రేట్ ఆఫ్ చేంజ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ది టైం. ఓకే, సో లేదు అంటే ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ది యాంగులర్ వెలాసిటీ. ఓకే, సో దాన్ని ఏమని తీసుకుంటున్నాం? యాంగులర్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం తీసుకుంటాం. సో దట్ మీన్స్ ఒమేగా ఈజ్ ఈక్వల్స్ యాంగులర్ వెలాసిటీ ఈస్ టేకెన్ యాజ్ ది ఒమేగా. ఓకే, ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డి థీటా బై టీ. ఓకే, డి థీటా బై dt. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డి థీటా బై dt. ఓకే, సో ఎస్ఐ యూనిట్ ఏమవుతుందండి మామూలుగా అయితే మనకి? ఓకే, ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది? యాంగిల్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి? యాంగిల్ కి ఎస్ఐ యూనిట్ ఏంటి?
యాంగిల్ కి SI యూనిట్ ఏంటి రేడియన్, బట్ ఇక్కడ సో డిస్ప్లేస్మెంట్ కి రేడియన్, బట్ వెలాసిటీకి ఏమవుతుంది రేడియస్ బై టైం అంటే ఏమవుతుంది రేడియన్ బై టైం ఏమవుతుంది రేడియన్ బై సెకండ్. ఓకే రేడియన్ బై సెకండ్ అవుతుంది. ఓకే సో దట్ ఈస్ a SI యూనిట్. నెక్స్ట్ time period. हो गया पानी. Next time period. Okay, so same time period అంటే ఏంటిదండి the time taken by rotating body to complete the one rotation. Okay, so for example ఒక టైం అనేది వన్ రొటేషన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని ఏమంటాం మనం టైం పీరియడ్ అంటాం. ఓకే సో టైం పీరియడ్ అంటే మనం ఏమనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రొటేషన్ కంప్లీట్ కావాలంటే ఎంత డిస్ప్లేస్మెంట్ అయినట్టు అండి టోటల్ యాంగిల్ ఎంత 360 ఎంత డిపెండ్ చేస్తామా 2π అంతేనా 2π అంటే ఎంత circumference of the circle. అవును ఇప్పుడు పై ఓకే 2π మీన్స్ ఓకే సో పై మీన్స్ 180 2 is 180 360. ఓకే సో టైం కంప్లీట్ కావడానికి ఏం తీసుకుంటాం ఇంత ముందే రేసారు మనం ఓకే వెలాసిటీ. ఓకే సో వెలాసిటీ అంటే ఏం తీసుకున్నాం అండి మనం ఓకే ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు d theta by dt అని రాసుకున్నారు. ఒమేగా ఈజ్ ఈక్వల్స్ ఏం కావాలి మీకు టైం కావాలి టైం పీరియడ్ కావాలి ఓకే టైం t. సో దీని t ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు అండి ఓకే ఒమేగా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై యాంగులర్ వెలాసిటీ వస్తుంది. ఓకే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత 360 టోటల్ డిస్ప్లేస్మెంట్ 2π 2π by angular velocity omega. So this is the expression for time period. So what is the definition of time period? The time taken by object. Okay, sorry, time taken by rotating body to complete one rotation. One rotation complete అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుందో ఓకే దాన్ని ఏమంటాం మనం రొటేషన్ కంప్లీట్ కావడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని ఏమంటాం మనం టైం పీరియడ్. Sir, టెల్ మీ this definition only for circular motion. Time period is another. Circular motion is separate, is completed. Circular motion, what is the circular motion adutadu? What is the circular motion ante em cheptavu? The object is moving along the circumference of the circle is called circular motion. Is over. Next em rayali define adi example rayali adige enough. Next, what is the angular velocity అని అడుగుతాడు. What is the angular velocity? The rate of change in a angular displacement is called angular velocity. ఏమని తీసుకుంటావు సో ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు d theta by dt, right? So then the time taken by rotating body to complete the one rotation then okay is called పీరియడ్. ఎక్స్ప్రెషన్ రాయాలి కదా టైం పీరియడ్ కి ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఏ ఆబ్జెక్ట్ ఈస్ మూవింగ్ along a circumference of the circle. So for example t be the time is taken rotating body to complete the rotation. So that the angular displacement of the total angular displacement is taken is a 2π. So angular velocity omega then time t is equals to according to definition of definition of angular velocity d theta by dt so d theta is equals to d theta by omega అవుతుంది రైట్. సో దీన్నే మనం ఏం రాసుకుంటాం ఓకే యాంగిల్ బై యాంగులర్ వెలాసిటీ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై యాంగులర్ వెలాసిటీ అవుతుంది. ఓకే సో దాన్ని ఏమంటాం టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది టోటల్ 360 దేనితో ఇండికేట్ చేస్తాం 2π. సో 2π by omega అవుతుంది. ఓకే ఇస్ ఇట్ క్లియర్? డెరివేషన్ కూడా రాయాలా సార్? డెరివేషన్ కంపల్సరీ దానికైనా డెరివేషన్. ఇంకా మన ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 మార్క్ ఏదా ఉంది లైట్ తీసుకోవడానికి రాంగ్. ఓకే మనం ఎంత క్లారిటీ రాస్తే అంత బాగుంటది. ఓన్లీ సార్ డెఫినేషన్ అడిగింది కదా నేను డెఫినేషన్ రాస్తాను కాదు, డెఫినేషన్ రాయాలి, డెరివేషన్ రాయాలి, అవసరం డయాగ్రామ్ కూడా రాయాలి. ఓకే మస్తు టైం ఉంటుంది.
ఓకే, చాలా టైం ఉంటుంది. ఓకే, సింపుల్ గా రాసుకుంటే వెళ్ళాలి. ఇవన్నీ సింపుల్, ఇవన్నీ వీటికి బై హార్ట్ చేయడం అవి గుర్తుండేది. ఇప్పుడు ఏ సింపుల్ డెఫినేషన్, టైం పీరియడ్ డెఫినేషన్ ఏదైనా ఒక రొటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ టైం టేకన్ బై రొటేటబుల్ టు కంప్లీట్ వన్ రొటేషన్. వన్ రొటేషన్ అనేది కానీ ఎంత టైం పడుతుంది, దట్స్ కాల్డ్ టైం పీరియడ్. ఓకే, రైట్. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ మీన్స్ వాట్ ఇస్ జనరల్ గా మనకు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటండి జనరల్ గా? Per second. Okay, right, very good. So the number of rotations per second or the number of vibrations per second. Okay, so లేదు అంటే the number of vibrations per second. ఓకే, ఒక సెకండ్ లో ఎన్ని వైబ్రేషన్ చేస్తావో దాన్ని ఏమంటాం? ఫ్రీక్వెన్సీ అంటాం. ఇక్కడ వైబ్రేషన్ ఇక్కడ వైబ్రేషన్ చేస్తుందా, రొటేషన్ చేస్తుందా? రొటేషన్. ఇదే చెప్పండి. ద నెంబర్ ఆఫ్ రొటేషన్స్, ద నెంబర్ ఆఫ్ రివాల్యూషన్స్, ఓకే, మేడ్ ఇన్ యూనిట్ టైమ్. ఓకే, యూనిట్ టైమ్ ఆఫ్ ది రొటేటింగ్ బాడీ ఈస్ కాల్డ్ as ది ఫ్రీక్వెన్సీ. మనం గుర్తుపెట్టుకోవడం అనేది, మనం నేర్చుకోవడం అనేది లాజికల్ నేర్చుకోవాలి. బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది మాత్రం ఎలా ఉండాలి? సబ్జెక్ట్ లో ఉండాలి. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ఏది సార్? ద నెంబర్ ఇన్ యూనిట్, ఓకే, by the rotating body is called as the so frequency అంటే ఏమని తీసుకున్నాం మనం? 1/time. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 1/time పీరియడ్. సో ఆల్రెడీ టైం పీరియడ్ మన ఫార్మ్ లా ఉంది. ఏంటిదండి? T ఈజ్ ఈక్వల్స్ టు 2π/ω. సబ్స్టిట్యూట్ ఏమవుతుంది? సో N ఈజ్ ఈక్వల్స్ టు ω/2π వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. Any more doubts? Right. Yes, sir. Okay. ఈ డెఫినేషన్స్ ని ప్రాక్టీస్ చేయండి. ఈ రోజు అసైన్మెంట్ లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, అసైన్మెంట్ లో చిన్న చిన్నగా మీరు లాజికల్ గా చేయండి, చూద్దాం ఎంతవరకు చేస్తారు. సార్ రాయండి. ఓకే, రాయండి. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నా అంటే కంపల్సరీ మీరు ఏమవుతారంటే మీకు ఫైనల్ గా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను, మీ క్లాస్ చెప్పింది ఎంతో కొంత మీకు అర్థమైంది. సో 100% అర్థం చేసుకొని రాసుకున్నా పర్వాలేదు. సార్ వాళ్ళు అటు ఇటు కాకుండా చెప్పింది విని మీరు రాసుకున్నారు అంటే ఆటోమేటిక్ గా మీరు నోట్స్ తయారు చేసుకుంటున్నారు. మీరు ఓన్ గా నోట్స్ తయారు చేసుకున్నారు అంటే అది నేను ఇచ్చిందన్నా పవర్ఫుల్, నేను ఇచ్చిన నోట్స్ కన్నా పవర్ఫుల్. ఎందుకంటే నేను ఇచ్చిన నోట్స్ మీరు మర్చిపోతారు కాబట్టి మీరు తయారు చేసుకున్న నోట్స్ మొత్తం అసలే మర్చిపోరు. అంత పవర్ ఉంటుంది మీరు రాసుకున్నది. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక్క ఆన్సర్ అనేది ఏ లైన్, ఏ లైన్ లో ఏ వర్డ్ అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది మీరు రాసుకున్న నోట్స్ లో. బట్ నేను రాసుకున్న నోట్స్ లో ఏంటంటే జస్ట్ మీరు బై హార్ట్ చేసిందే. ఓకే, అంత పవర్ఫుల్ ఉంటుంది. అందుకోసం నేను అసైన్మెంట్ రాయాలి. ఏవైనా యూనిట్ కి 5 ఆన్సర్స్ రాయాలి. 5 కాదు, అవసరం అయితే అన్ని రాయాలి. ఎందుకు? ఏ ఆన్సర్ అయినా రావచ్చు, ఏ ఆన్సర్ అయినా, ఏ పాయింట్ అయినా రావచ్చు. నేను ఇంతకుముందే చెప్పాను, ఓన్లీ ఏ ఎగ్జామ్ కే కాదండి, మీ ఈ సెట్ లో కూడా అడుగుతారు ఫిజిక్స్, అప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఓకే, ఎగ్జామ్ పర్పస్ లో ఆలోచించకండి, ఎందుకంటే అది మీ ఫ్యూచర్, అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఫిజిక్స్ అనేది ఎప్పుడైనా యూజ్ అవుతుంది. మళ్ళీ అందులో మీరు టెక్నికల్ అంటే ఫిజిక్స్ ఈజ్ ఫస్ట్ చేయండి. ఫిజిక్స్ అనేది ఫస్ట్. ఓకే, సో ఒక బేస్ లాంటిది. ఓకే, ఆ బేస్ అనేది ఉంటేనే మీకు ఎక్కడైనా కూడా యూజ్ ఉంటుంది. లేదు ఫిజిక్స్ ను నెగ్లెక్ట్ చేయద్దు. ఏ టెక్నికల్ సబ్జెక్ట్ అయినా, మీ ఎలక్ట్రికల్ కానీ, ఓకే, మీ కమ్యూనికేషన్స్ కానీ, ఏదైనా కూడా దీనిపైన ఫిజిక్స్ పైన డిపెండ్ అవుతుంటది. ఓకే, రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో లీనియర్, ఓకే, రిలేషన్ ఉంటుంది. ఇంకో 2 టాపిక్స్ ఉంటాయి, ఈ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, రైట్. ఎనీ మోర్ డౌట్స్? నో సార్. ఎనీ మోర్ డౌట్స్? ఓకే, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే బాయ్. సార్ ఫస్ట్ యాంగులర్ వెలాసిటీ సార్, తర్వాత యాంగులర్ డిస్ప్లేస్మెంట్, దాని తర్వాత టైం, అంతే కదా సార్? మూడే. మీకు ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అనేది లేదు రోజు, కాకపోతే మీరు రాయండి యాంగులర్, వాట్ ఈస్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఓకే, వాట్ ఈస్ ద యాంగులర్ వెలాసిటీ, ఓకే, వాట్ ఈస్ ద టైం పీరియడ్, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, వాట్ ఈస్ ద సర్క్యులర్ మోషన్. ఓకే, ఇవన్నీ రాయండి విత్ డెరివేషన్స్. ప్రాబ్లమ్స్ డైరెక్ట్ రాయొచ్చు కదా సార్? ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, ఫస్ట్ నువ్వు ట్రై చేయి. ఇప్పుడు ఈ బుక్ లో ఉన్నట్టే రాయాలని లేదు. ఇప్పుడు బుక్ లో ఎలా ఉంది చూడు, ఫస్ట్ డెఫినేషన్, తర్వాత డయాగ్రామ్, తర్వాత ఎక్స్ప్లెనేషన్, తర్వాత డెరివేషన్. ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి.
అర్థమైనా? మీరేం రాస్తారు? డైరెక్ట్ డెఫినేషన్, డైరెక్ట్ డెరివేషన్ రాస్తారు. నేను ఏం పాయింట్ చెప్తున్నాను అదే అలవాటు కాకుండా ఏమవుతుందంటే ఫస్ట్ ఎట్లా రాయాలి ఒక ఆన్సర్ ని, ఫస్ట్ డెఫినేషన్, తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, ఓకే, దాని తర్వాత డెరివేషన్ ఉండాలి, తర్వాత కన్క్లూజన్ ఉండాలి. ఈ విధంగా రాయాలి ఏదైనా కూడా. ఓకే రైట్. ఎనీ మోర్ డౌట్స్?